తన ప్లాన్ ప్రకారం సరోజ దివ్యని ఇంట్లో అందరి వద్ద నవ్వులపాలు చేసింది. ఒకరోజు సరోజ దొంగతనంగా వంటగదిలోకి వెళ్ళి అన్ని వంటల్లో ఉప్పు వేస్తూ ఉంది. దివ్య అది చూసింది. అమ్మ నా అత్త, ఇదంతా నీ పనా? ఏంటబ్బా ఈ మధ్య పనులన్నీ ఎలా బెడిసికొడుతున్నాయనుకున్నాను. నిన్నేమో అనుకున్నాను కానత్తా, నువ్వు మామూలు దానివి కాదు. ఇక నుండి ఈ దివ్య అంటే ఏంటో చూపిస్తా అత్తా నీకు అని అనుకుంది దివ్య. ఆ తర్వాత సరోజ దివ్య దగ్గరకొచ్చి, అమ్మా దివ్య, నువ్వేం బాధపడకమ్మా. ఈ మగాళ్ళకేం తెలుసు మనం పడే కష్టం. ఒక్కోసారి పనుల్లో చిన్న చిన్న తప్పులు జరుగుతాయి, వాటికే మనల్ని నిందిస్తారు. నువ్వేం దిగులు పడకమ్మా దివ్య. అయ్యో, నేనెందుకు దిగులు పడతానత్తయ్య? అయినా ఇది నా ఇల్లు. ఎవరు ఏమన్నా ఇక్కడ అందరూ నా వాళ్లే కదత్తయ్య, నాకేం బాధలేదు అని కావాలనే చెప్పింది దివ్య. అప్పుడు సరోజ మనసులో ఇలా అనుకుంది, ఏంటిది ఇలా అంటుంది? ఇంత జరిగినా కూడా నువ్వు ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడుతున్నావే? ఉండు, ఇంకా చెబుతా నీకు. ఇక నుండి నీ ఆటలు ఎలా సాగనిస్తానత్తా? నేను చూస్తా నువ్వింకెన్ని చేస్తావో. ఇలా ఇద్దరు అత్తా కోడళ్ళు వారి మనసులో అనుకున్నారు. దివ్య, ఇదిగో ఈ డబ్బు తీసుకెళ్లి లాకర్లో పెట్టు, మళ్ళీ అడిగినప్పుడు ఇవ్వు అని వెంకట్ దివ్యకి ఒక డబ్బున్న పెట్టెని ఇచ్చాడు. అప్పుడు దివ్య, అయ్యయ్యో, ఇంత పెద్ద బాధ్యత నాకెందుకండి? ఇంట్లో అత్తయ్య గారు ఉన్నారు కదా, తనకివ్వండి. తనుండగా మీరు నాకు ఇటువంటి విషయాలు అప్పచెప్పడం తప్పండి. అవునవును కదా, ఈ విషయం అమ్మకు తెలిస్తే బాధపడుతుంది కూడా. సరే, అమ్మకే చెప్తానులే అని చెప్పి ఆ డబ్బు పెట్టి తీసుకుని సరోజ దగ్గరికి వెళ్ళి, అమ్మా ఈ డబ్బు నీ దగ్గర పెట్టుకో, మళ్ళీ నేను అడిగినప్పుడు ఇవ్వమ్మా. అయ్యో, ఎంత డబ్బు నా దగ్గరెందుకురా? దివ్యకివ్వు. డబ్బు దాచమని తనకు కాకుండా నువ్వు నాకిచ్చావని తెలిస్తే తన మీద నమ్మకం లేదనుకుని బాధపడుతుందిరా. అమ్మా అలా ఏం అవ్వదు. అయినా తనకి మొన్ననే చెప్పాను కదా, ఈ ఇంట్లో అన్నీ నీ నుండే పనులు జరగాలని. తీసుకోమ్మా అని ఆ డబ్బు పెట్టి తీసుకుంది సరోజ. అమ్మయ్యా, మొత్తానికి నా కొడుకు నా దారిలోకి వచ్చాడన్నమాట. లేదంటే వాడి డబ్బు పట్టుకుని దాని దగ్గరికి వెళ్లకుండా ఇక్కడికెందుకొస్తాడు అంటూ మనసులో చాలా సంతోషపడింది సరోజ. సరోజ ఆ డబ్బెక్కడ పెడుతుందో దొంగతనంగా చూస్తూ ఉంది దివ్య. అత్తా, ఇక మొదలు పెడతా నా ఆట. నీ కొడుకు నీ చేతుల్లోకి వచ్చాడు అనుకుంటున్నావా? దివ్య ఇంట్లో ఎవరు లేని సమయంలో చూసి సరోజ డబ్బు దాచిన దగ్గరికి వెళ్లి అందులో నుండి డబ్బు అంతా తీసుకుని వెళ్లిపోయింది. రెండు రోజుల తరువాత వెంకట్ సరోజ దగ్గరికి వచ్చి, అమ్మా నీకు మొన్న ఇచ్చిన డబ్బులు ఇవ్వవా? అవి ఒక దగ్గర అవసరమయ్యాయి. అవునా, ఇదిగో ఇప్పుడే తీసుకొస్తాను అని చెప్పి సరోజ డబ్బు పెట్టిని తీసుకువచ్చి వెంకటికిచ్చింది. అది చాలా తేలిగ్గా ఉండడంతో ఆ పెట్టి తెరిచి చూడగా అందులో డబ్బులు లేవు. వెంకట్ షాక్ అయిపోయి, ఇదేంటమ్మా ఇందులో డబ్బులు లేవు అని అన్నాడు. ఆ మాటకి సరోజ అదిరిపడి భయపడుతూ, అదేంట్రా వెంకట్, నువ్విచ్చిన పెట్టిని మళ్ళీ నేను తెరిచి కూడా చూడలేదు. మరి ఇందులో డబ్బులు ఎక్కడమ్మా? దివ్య వెంకట్ సరోజల మధ్య సంభాషణ దూరంగా వింటూ చాలా సంతోషపడుతూ ఉంది. దివ్య, ఇక నువ్వు రంగంలో అడుగుపెట్టే అవకాశం వచ్చిందే. వెళ్ళి నీ నట విశ్వరూపం చూపించు అని అనుకుంటూ వెంకట్ సరోజ దగ్గరికి వెళ్ళి ఏమీ తెలియనట్లుగా, ఏమండి, ఏమైందండి? ఎందుకలా టెన్షన్ పడుతున్నారు? దివ్య, అమ్మకి డబ్బున పెట్టే దాచమని 2 రోజుల క్రితం ఇచ్చాను. ఇప్పుడు అందులో డబ్బులు లేవు. వెంకట్, నిజంగా నేను మళ్ళీ ఆ పెట్టి తెరవలేదురా. అమ్మా మరి ఇందులో డబ్బులు ఎక్కడా? అయ్యో, నాకేం తెలుసురా. అమ్మా ఇప్పుడు ఆ డబ్బులు ఒక దగ్గర కట్టాలి, లేదంటే మా బిజినెస్ కి అదొక పెద్ద రిమార్క్ అవుతుంది. వారికి నేను ఈరోజు ఇస్తానని మాట ఇచ్చాను అంటూ వెంకట్ టెన్షన్ పడుతున్నాడు. అది గమనించిన దివ్య, ఏమండి, మీరేం టెన్షన్ పడకండి. మీరు వారికి ఎంత ఇస్తానని మాటిచ్చారు? 10 లక్షలు దివ్య. ఓ అవునా? మా ఫ్రెండ్ ఒకరు నా దగ్గర 10 లక్షలు దాచింది. అవి ప్రస్తుతానికి మీరు తీసుకెళ్ళండి, ఆ తర్వాత మళ్ళీ తిరిగివ్వండి. అమ్మయ్యా, దివ్య నన్ను బ్రతికించావు, నన్నే కాదు మన కంపెనీని కూడా అని చెప్తూ సంతోషపడ్డాడు.
చూడమ్మా, ఇప్పుడు కనుక దివ్య దగ్గర డబ్బులు లేకుంటే మన పరిస్థితి ఏమయ్యేదో తెలుసా? 10 లక్షలు మనకు పెద్ద సమస్య కాదు, కానీ అవి ఇప్పుడు మనకు చాలా అవసరం. ఆయన డబ్బు విషయంలో ఇంత నిర్లక్ష్యం ఎందుకమ్మా నీకు అంటూ వెంకట్ దివ్య ఇచ్చిన డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు. ఏంటత్తయ్య, డబ్బుల విషయంలో మరీ ఇంత నిర్లక్ష్యం అయితే ఎలా? ఒకవేళ మీరు ఏదైనా అవసరం కోసం ఆ డబ్బులు తీస్తే ఆయనకి చెప్పేయచ్చు కదా అత్తయ్య. ఆయన ఏమీ అనుకోరని మీకు తెలుసు కదా. అది కాదు దివ్య, నిజంగా ఆ డబ్బులు ఏమయ్యాయో నాకు తెలీదు. అని దివ్యకు చెప్పుకుంటూ వాపోయింది సరోజ. దివ్య సరోజ పడే బాధను చూసి మనసులో చాలా సంతోషించింది. ఇది మొదలు మాత్రమే అత్తయ్య. ఇన్ని రోజులు నన్ను ఎలా ఆడుకున్నావు? రేపటి నుండే ఉంటుంది నీకు చూడు అని మనసులో అనుకుంది. ఆ మరుసటి రోజు నరసింహ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. అమ్మా దివ్య, చాలా టైం అవుతుంది, ఇంకా టిఫిన్ పెట్టలేదు ఎందుకమ్మా? ఇంకా వంట కూడా ఏమీ స్టార్ట్ చేసినట్లేదు. మావయ్య గారు, ఈ మధ్య నా చేతి వంటకి దిష్టి తగిలిందనుకుంటా. నేనేం వండినా కూడా అస్సలు రుచిగా ఉండడం లేదు. అందుకే ఇక నుండి అత్తయ్య చేస్తుంది వంటకాలు. ఎవరో ఒకరైతే త్వరగా చేయండమ్మా, బాగా ఆకలిగా ఉంది. సరోజా, సరోజా! ఏంటండి, ఏమైంది? పొద్దున్నే అలా అరుస్తున్నారు? ఇది ఆకలితో వచ్చే అరుపు కానీ ఇంకా వంట చేయలేదే. దివ్య, అదేంటి ఇంకా వంట చేయలేదా? అదేంటత్తయ్య, మొన్ననే కదా ఆయన ఇంట్లో ఏ పని ముట్టుకోకు, అన్నీ అమ్మే చూసుకుంటుంది అని చెప్పారు. మళ్ళీ నా చేతి వంట కూడా ఎవరికీ నచ్చడం లేదు. అందుకే మీరు వంట చేస్తారని నేనేమీ చెయ్యలేదు. అమ్మనా కోడలా, ఎంత తెలివెక్కడి నుంచి వచ్చిందే నీకు? సరే సరే, నేనే వెళ్ళి వంట చేస్తా. ఎవరో ఒకరు త్వరగా చేయండి. సరోజ ఒక్కతే వంటగదిలోకి వెళ్లి వంట చేయడం మొదలుపెట్టింది. ఆ రోజంతా వంట చేసి సరోజ ఒళ్ళు హూనమైపోయింది. ఆ తర్వాత దివ్య కావాలని వాషింగ్ మషీన్ పాడు చేసి, అత్తయ్య, బట్టలు ఉతికేవి చాలా ఉన్నాయి, అవి కాస్త ఉతికేయండి. ఆ వాషింగ్ మిషన్లో వెయ్యవే. వాషింగ్ మిషన్ పాడైంది అత్తయ్య. మళ్ళీ నేను ఉతికిన బట్టలు చిరిగాయని అంటారు. అందుకే మిమ్మల్ని ఉతకమని అంటున్నాను. అమ్మా, ఇది కావాలని చేస్తుందా లేక తెలియక చేస్తుందా? అని అనుకుంటూ వెళ్లి మళ్ళీ బట్టలన్నీ వాష్ చేసింది. దాంతో సరోజ ఇంకా అలిసిపోయి కింద పడిపోయింది. అప్పుడు దివ్య నవ్వుతూ సరోజ దగ్గరికి వెళ్ళి, చూసావా అత్తయ్య, ఈ దివ్యతోనే పెట్టుకుంటావా? దీంతో అయిపోలేదు అత్తా నీకు. నాకు తెలిసే నువ్వు ఇది కావాలని చేస్తున్నావని. నీకు కూడా ఈ సరోజ్ అంటే ఏంటో చూపిస్తా. సరోజ దివ్యని ఏం చేస్తుందో, దివ్య అత్తగారికి ఎలా బుద్ధి చెబుతుందో నెక్స్ట్ పార్ట్లో చూడండి.